హలో ఆల్, నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సూపర్ స్టార్ రజనీకాంత్ రిటైర్మెంట్ వార్తలు పక్కన వినిపిస్తూ ఉన్నాయి. ఈలోపు ఆయన చేసినటువంటి ఒక అనౌన్స్మెంట్ అయితే కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది, అలాగే షాక్ని కూడా కలిగిస్తూ ఉంది ఎవరైతే అభిమానులు ఉన్నారో వారికి. ఆయన చేసినటువంటి రీసెంట్ అనౌన్స్మెంట్ ప్రకారం సుందర్ సి దర్శకత్వంలో ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు అన్నటువంటి అనౌన్స్మెంట్ ఇది. అయితే సూపర్ స్టార్, పెద్ద పెద్ద స్టార్స్ అయినా కూడా అందరూ సినిమాలు చేస్తూ ఉన్నారు. దీనికి షాక్ అవ్వాల్సిన విషయం ఏముంది అంటే, రజనీకాంత్ లాంటి వ్యక్తి ఇప్పటికే చాలా హిట్స్ కొట్టేసి కొంత మాస్ ఇమేజ్తోనూ పాన్ ఇండియా ఇమేజ్తో నిలబడ్డటువంటి హీరో. సో ఈ హీరో ఇంకొక వేటయాన్ సినిమా చేసిన, ఎన్ని సినిమాలు పోయినా, బ్లాక్ బస్టర్స్ అయినా, డిజాస్టర్స్ అయినా ప్రేక్షకులకు ఒపీనియన్ ఏమీ పోదు. కానీ ఈ స్టేజ్లో ఆయన రిటైర్మెంట్ వార్తలు వస్తున్న సందర్భంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు అంటే ఖచ్చితంగా ఆయన లెగసీని మళ్ళీ నిలబెట్టేటువంటి సినిమా వస్తుందా లేదా, అలాంటిది వస్తే బాగుండు అని ఎక్కడో ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది కొంత ప్రేక్షకుల్లోనూ అలాగే ఎవరైతే సినిమా విశ్లేషకుల్లో ఉన్నారో వాళ్ళలో కూడా ఒక చర్చనైతే, ఒక ప్రశ్నను ఆలోచించేలా చేస్తుంది. అదేంటంటే, సుందర్ సి ఎవరైతే దర్శకుడు ఉన్నారో తను నిజంగా రజనీకాంత్ ఇమేజ్ని నిలబెట్టే స్థాయిలో, ఆయన లెగసీని మళ్ళీ థియేటర్ మీద చూపించే స్థాయిలో సినిమా ఆయనతో తీయగలరా లేదా అని. అయితే దీనికి కొంత ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. గతంలో రజనీకాంత్ పెద్దన్న అని ఒక సినిమా తీశారు. అన్నాత్తే అని తమిళ్లో అది రిలీజ్ అయింది. అది తమిళ్లో ఉన్నటువంటి డైరెక్టర్ శివ చేశారు. అయితే విషయం ఏంటంటే, ఒక పాన్ ఇండియా హీరోని ఎవరైతే గ్లోబల్ స్టార్గా, ఇప్పుడు రజనీకాంత్ అంటే ఒక గ్లోబల్ అపీరియన్స్ ఉందో, ఇటువంటి స్టార్స్కి సినిమాలు చేయాలంటే వాళ్ళు కల్చరల్ టోన్ ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆ రీజియన్కి మాత్రమే సంబంధించిన కథలకే పరిమితం అవుతున్నటువంటి డైరెక్టర్స్ అటువంటి సూపర్ స్టార్స్ ఇమేజ్ని గ్లోరిఫై చేసేలాగా సినిమాలు తీయలేకపోతున్నారు. ఇదే విషయం ఆయన పెద్దన్న సినిమాలో ప్రూవ్ అయింది. ఎప్పుడైతే శివాకి తమిళనాడులో ఎంతో సాలిడ్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ అది రజనీకాంత్తో ఆ సినిమా తీసేసరికి అది ఆ కల్చరల్ టోన్ని దాటలేకపోయింది. తీరా చూస్తే తెలుగులో అయితే డిజాస్టర్ అయింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ రెస్పాన్స్, హిట్ అండ్ టాక్ లేదు. ఆయన కెరీర్లో గొప్ప సినిమాగా నిలబడలేదు. ఇకపోతే సుందర్ సితో రజనీకాంత్కి ఉన్న గతానుబంధాన్ని కనుక మనం పరిశీలిస్తే, అరుణాచలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని రజనీకాంత్కి అందించినటువంటి దర్శకుడు సుందర్ సి. సో అప్పట్లో రజనీకాంత్, నరసింహ, అరుణాచలం, ముత్తు, భాష ఇవన్నీ కూడా ఆయన లెగసీని, ఆయన ఒక స్టైల్లో ఒక మాస్ హీరోగా కావచ్చు, ఒక స్టైలిష్ హీరోగా, కంటెంట్ విషయంలో కూడా ఆయన స్టోరీ అటు ఇటుగా ఉన్న జస్ట్ ఆయన్ని పోర్ట్రే చేసేటువంటి, ఆయన స్టైల్ని నిలబెట్టి, ఆయన లెగసీని నిలబెట్టేటువంటి స్టోరీ డెవలప్మెంట్ వల్ల ఆయన నిలబెట్టినటువంటి సినిమాలు. సో అరుణాచలం 1990స్లో ఎప్పుడో వచ్చిన సినిమా, దాన్ని హిట్ చేశారు. కానీ అదే దర్శకుడు, అదే తమిళ దర్శకుడు 2025లో ఇప్పుడు సినిమా అనౌన్స్మెంట్ ప్రకటనిస్తే, ఆయన ఇప్పుడున్నటువంటి కంటెంట్ విషయంలో ఉన్నటువంటి కాంపిటీషన్ కావచ్చు, ఆడియన్స్ అందరూ కూడా క్రేజీ కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక కొత్తదనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇంకొకటి, యువ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ నరేటివ్ టోన్లో కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ కొత్తదనానికి ఓటీటీలో వచ్చే డిఫరెంట్ కంటెంట్స్ చూసి ప్రేక్షకులు కూడా డైరెక్టర్ ఏం తీయబోతున్నాడో ముందే అంచనా వేసేస్తున్నారు. సో ఈ టైంలో సుందర్ సి మళ్ళీ అరుణాచలం టోన్ దాటి బయటకు వచ్చి, అంటే అరుణాచలం లాగా తమిళ్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ డ్రామాస్, ఎంటర్టైన్మెంట్ వరకే ఇప్పుడు వరకు ఆయన లిమిట్ అయ్యారు. ఆయన అది దాటి రజనీకాంత్ స్టేచర్ని ఇంకొంచెం పెంచేటువంటిది, ఆయన లెగసీని 2025లో ఈ సెంచురీలో ఈ డెకేడ్లో రీడిఫైన్ చేయగలిగారా, సినిమా తీస్తారా లేదా అందే ప్రశ్న. కాకపోతే కమల్ హాసన్ దీనికి ప్రొడ్యూసర్గా ఉండడం వల్ల, ఆయన సేఫ్ స్క్రిప్ట్గా భావించడం వల్ల కొంత ఈ సినిమా మీద మంచి సినిమా రావచ్చు. కమల్ హాసన్ లాంటి విశ్వనాయకుడు, అఫ్కోర్స్ కొన్ని సినిమాలు లేటెస్ట్గా ఆయనవి పోతూ ఉండొచ్చుగాక, కానీ భారతీయ సినిమాలో లెజెండరీ యాక్టర్ అంటే ఫస్ట్ వినిపించే పేరు కమల్ హాసనే. అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ కూడా ఒక డైనమిక్ యాక్టర్స్ అయినప్పటికీ, ఎంత పేరున్నా ఒక వెరస్టైల్ యాక్టర్గా, నటుడిగా, స్టార్గా కాకుండా నటుడిగా ఎదిగిన వ్యక్తి కమల్ హాసన్. అటువంటి కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది సేఫ్ స్క్రిప్ట్ అయి ఉంటుందని కొంత టాక్ వస్తూ ఉంది. అయితే రజనీకాంత్ ఇప్పుడున్నటువంటి స్టేజ్లో ఒక ఆధ్యాత్మిక పర్సనాలిటీగా, ఒక మానవతావాదిగా, ఒక గొప్ప స్టైలిష్ స్టార్గా, ఒక హిస్టరీని రీడిఫైన్ చేసి ఒక లెగసీని సెట్ చేసినటువంటి స్టార్గా ఉన్నటువంటి రజనీకాంత్కి ఈ స్టేజ్లో కావాల్సింది అయితే సేఫ్ స్క్రిప్ట్ కాదు. ఆయనకు కావాల్సింది ఆయన లెగసీని ఇంకొక కొత్త పద్ధతిలో రీడిఫైన్ చేసేటువంటి వెన్నెముకున్నటువంటి కథ. అటువంటి స్క్రిప్ట్ని సుందర్ సి ఇవ్వగలుగుతాడా లేదా, లేకపోతే ఆయనకి ఎంటర్టైన్మెంట్ అనేది, కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది స్ట్రాంగే, ఆ స్ట్రాంగ్ ఎలిమెంట్స్తోనే అల్లుకుంటూ ఉన్న, ఎలాగో బార్డర్ దాటేసి పాస్ మార్కులతో గట్టెక్కిన ఈ సినిమా రజనీకాంత్ లెగసీని రీడిఫైన్ చేయకపోతే మాత్రం మామూలు సినిమాగానే మిగిలిపోతుంది. సో రజనీకాంత్ ఈ సినిమాతో సాహసం చేస్తున్నారో, లేకపోతే నిజంగానే
తన కెరీర్లో ఇది అతిపెద్ద మలుపు తిప్పే సినిమాగా అవుతుందని భావించి ఈ సినిమా చేస్తున్నారో తెలియదు కానీ ఇప్పటికే రజనీకాంత్ ఈ సినిమా గురించి అయితే చర్చ మొదలైంది. మరి రజనీకాంత్ అండ్ సుందర్ సి డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా గురించి ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పటికే అందరికీ కొంత అంచనా ఉండుంటుంది సుందర్ సి అంటే. సో ఈయన కొంత తన్ని రీడిఫైన్ చేసుకుని వస్తారా, తన పాత మోడల్లోనే వెళ్తారా? మొత్తానికి మీరేమనుకుంటున్నారు? ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి కమెంట్స్లో తెలియజేయండి.